కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాటి నాయకులు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అదే రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి వాళ్ళ కార్యక్రమాలు చూసినప్పుడు పర్ఫార్మెన్స్ అయితే చాలా వీక్, ప్రాపగండా మాత్రం పీక్. వీళ్ళు చేసేటువంటి పనికిమాలిన పనులకు, వీళ్ళు చేసేటువంటి అర్థం లేనటువంటి పనులకన్నిటికీ కూడా ప్రాపగండా క్రియేట్ చేసేదానికి పోటీపడి మరికొన్ని ఛానళ్ళు కానీ కొన్ని పత్రికలు కానీ తెగించి మరీ పనిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈరోజు పేపర్లో అనుకుంటా, ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా లోకేష్ గారు 4 గంటల సమయంలో 4000 మంది బాధితుల యొక్క అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేశాడు అనేటువంటిది ప్రథమంగా ఈరోజు పత్రికల్లో వచ్చింది. నాకు అర్థం కావడంలో 4000 మందిని క్యూలో నిలబెట్టుకున్న పేపర్ లాక్కుంటే కూడా 1000 మంది కంటే ఎక్కువ లాక్కోలేము. ఒక 1000 మందిని క్యూలో నిలబెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్లు బలవంతంగా ఒక వార్ఫుటి మీద లాక్కున్నా కూడా 1000 మంది పేపర్లు లాక్కోలేవు. అట్లాంటిది కూర్చొని ఎవడి చెవులో పువ్వులు పెట్టాలనుకుంటాడారు. అసలు ఇది సాధ్యమా, సాధ్యం కాదా? అయ్యా లోకేష్ గారు 4000 సమస్యల గురించి 4000 మంది దగ్గర నుంచి అర్జీలు తీసుకోవాలా అని చెప్పేటువంటి మీరు ఆలోచన చేస్తున్నారు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఇండివిజువల్ సమస్యలు పక్కన పెట్టండి. అధికారం రాకముందు మీరు చెప్పినటువంటి హామీలు, మీరు అమలు చేసేటువంటి విధానము, మీ సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన దిగిపోయేటువంటి కాలానికి 66 లక్షల మందికి 66 లక్షల చిల్లర పైచిలుకు పెన్షన్లు వచ్చేటివి. మరి ఈరోజు ఎంతమందికి వస్తున్నాయి లోకేష్ గారు? 61 లక్ష. ఈ నెల తీస్తే 61 లక్ష అంటే 5 లక్షల మంది తగ్గిపోయినారు. వాస్తవంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తే ఈ రోజుకి దాదాపు 72-73 లక్షల పైన పెన్షన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే గడిచిన 1.5 సంవత్సరం నుంచి ఒక కొత్త పెన్షన్ కూడా నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఆ రోజు చెప్పినటువంటి మాట, నువ్వు మీ దత్తపుత్రుడు మీ తండ్రి మీరందరూ కూర్చొని ఇచ్చినటువంటి మాట ఏంది? బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 50 సంవత్సరాలు వదిలిపెట్టు, 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకే గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ అన్నా ఇచ్చినావా? 66 లక్షలు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే ఈరోజు 61 లక్షల మంది దిగజారింది. ఇది వాస్తవం కాదా? ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇంతకుముందు మీరు పెద్దగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు, పెన్షన్లు ఇస్తున్నాం, పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి. ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి 45 లక్షల పెన్షన్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి దిగిపోయేటప్పటికి 20 లక్షల మందికి పెన్షన్లు అదనంగా వచ్చినాయి. 66 లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి. సంవత్సరము ఈ యొక్క 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, పెన్షన్కి అర్హత వచ్చినటువంటి వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. కానీ మొట్టమొదటిసారి 1.5 సంవత్సరం కిందట 66 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయిందంటే మీ చిత్తశుద్ధి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. పని చేయవయ్యా లోకేష్. ప్రచారం తర్వాత, ప్రాపగండా తర్వాత, ముందు పని చేయి. ఈరోజు బీసీలకందరికీ, ఆ తర్వాత చదువుకున్నటువంటి పిల్లలకందరికీ నిరుద్యోగ భృతి అన్నావు, లేకుంటే ఉద్యోగ కల్పన అన్నావు. ఎక్కడ ఉద్యోగ కల్పన, ఎక్కడా నిరుద్యోగ భృతి ఎక్కడా? నీ సూపర్ సిక్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ హామీ నిరుద్యోగులకు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము, లేని పక్షంలో 3000 రూపాయలు నెలకు జీతాలు ఇస్తామని చెప్పావు. ఎక్కడా అని చెప్పి అడుగుతున్నాను. ఎవరికి ఇచ్చారో ఒకసారి చెప్పమని చెప్పి అడుగుతున్నా. 18 సంవత్సరాలు దాటేటువంటి మహిళలకు అందరికీ నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 అని చెప్పావు. ఎక్కడా నీ పెన్షన్? ఎక్కడా? ఏ మహిళకి ఇచ్చావు నువ్వు? ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక పక్క ఆస్ట్రేలియాకు పోతావు, మీ తండ్రి ఏమో కూర్చొని లండన్కు పోతాడు, లండన్ నుంచి దిగొస్తానే
నువ్వు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూడబోతావు. ఏం సాధిస్తున్నారు మీరంతా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా ఇబ్బంది పడుతూ ఉంటే, వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా ఉంటే, ఇటీవల కాలంలో వచ్చినటువంటి తుఫాన్లకంతా కూడా పంటలు నేలమట్టమైపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే, వాళ్ళ పక్షాన నిలవాల్సింది పోయి మీ కుటుంబం అంతా దేశం వదిలిపెట్టి క్రికెట్ మ్యాచ్ కొన్ని రోజులు, లండన్ కొన్ని రోజులు, ఆస్ట్రేలియా కొన్ని రోజులు ఏం సాధించాలనుకుంటున్నారు నేను అడుగుతున్నా. ఏదైనా మాట్లాడితే విదేశీ పెట్టుబడులు. ఏది మీరు సాధించినటువంటి విదేశీ పెట్టుబడులు? ఒకరోజు కూర్చుంటావు లూలు మాల్ అంటావు. ఏది లూలు మాల్ విషయం ఒకసారి మాట్లాడడానికి మీకు ధైర్యం ఉందా? విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఆ స్థలం 4 ఎకరాల 15 సెంట్లు భూమి, దాదాపు 400 కోట్లు అవుతుంది దాని విలువ. ఎకరా 100 కోట్లు ఈజీగా అవుతుంది. అది పాత బస్ స్టాండ్ సెంటర్ అంటే ఎకరాకు 100 కోట్లు అవుతుంది. దాన్ని దారాదత్తం చేశావు నువ్వు. వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి అంతా ఎంత? 115 కోట్లు. 115 కోట్లు వాడు పెట్టుబడి పెట్టేదానికి 400 కోట్ల స్థలం నువ్వు ఇచ్చినావంటే ఎవడు, ఒక సామాన్య ప్రజలు, లేకుంటే అవగాహన లేని మనిషి అయినా కూడా ఇది పెద్ద కుంభకోణం అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. అవసరమా మాకు లూలుమాలు? విజయవాడలో లూలుమాలు అవసరమా? ఈరోజు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారుల పరిస్థితి ఏమవుతుంది? నువ్వు 400 కోట్ల ప్రభుత్వం డబ్బులు, ప్రభుత్వం ఆస్తులు నువ్వు ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పి ఇక్కడటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల జీవితాలతో ఆడుకోవడం ఇది సమంజసమా? ఆలోచన చేయి. ప్రతి ఒక్క దానికి ప్రచారానికైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తావు. గూగుల్ డేటా సెంటర్ తెచ్చినామన్నావు, 1,80,000 ఉద్యోగాలు అన్నావు. నీకు సవాల్ విసురుతున్నా నేను. 10,000 ఉద్యోగాలు నువ్వు చూపించగలుగుతావా? నువ్వు రాబోయే 5 సంవత్సరాల లోపల నువ్వు దిగిపోయే టైంకు ఈ యొక్క నీకు ఇచ్చినటువంటి ఈ టైంలో 10,000 ఉద్యోగాలు నువ్వు సంపాదించి పెడితే ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా నీకు సాష్టాంగంగా పడిపోతాం మేము. తగలుగుతావా నువ్వు? కానీ ప్రచారం మాత్రం 1,80,000 ఉద్యోగాలు. ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతున్నావు నువ్వు? ఏం సాధిస్తామని చెప్పి పోతున్నావు? ఇక్కడ విపరీతమైనటువంటి అసహనంతో ప్రజలుంటే, ఈరోజు పేషెంట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నెట్వర్క్ హాస్పిటల్కి పోయి ఆరోగ్యశ్రీ వర్తించే రకంగా ఆపరేషన్ చేసుకోవాలంటే ఏ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా పేషెంట్లు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం కాదా లోకేష్ గారు? అదిపై నువ్వు ఫస్ట్ సెటరేట్ చేయి. అది సెటరేట్ చేయకుండా 400 పిటిషన్లు, మళ్ళీ నువ్వు చేసిన ఘనకార్యం అని చెప్పి నీ ఆంధ్రజ్యోతి, నీ ఈనాడు పేపర్లో ప్రధాన శీర్షికలతో ఒక కథనాలు. ఈరోజు రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పావు. ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఒక సంవత్సరం 8 నెలలు ఏమో పూర్తయితా వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు ఇచ్చింది 5,000 రూపాయలు. ఈరోజు రైతు పడేటువంటి పరిస్థితి ఆలోచన చేస్తే, అసలు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, రైతులు పడేటువంటి పరిస్థితులు ఊర్లలోకి పోయి ఆలోచన చేస్తే అసలు బతకడమే కష్టం అన్నంత దీనంగా ఉంది. మరి ఆ రైతులకు ఏమి నువ్వు హామీ ఇస్తావు? ఏం భరోసా ఇస్తావు? ఒకసారి ఆలోచన చేయి. వాళ్ళు పండించినటువంటి ప్రతి పంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏముందో, ఈరోజు ఏముందో ఒకసారి మీకు ధైర్యం ఉంటే మీరు రండి, విలేజెస్కి రండి, పల్లెల్లోకి రండి, చూద్దాం. రైతు దగ్గర పోయి మాట్లాడదాం. ఏ పంట అయినా అప్పటికంటే ఇప్పటికీ మెరుగైనటువంటి ధర వచ్చిందా? ఉల్లి రైతులు తీసుకో, టమాటా రైతులు తీసుకో, అరటి రైతులు తీసుకో, బత్తాయి రైతులు తీసుకో, మిర్చి రైతులు తీసుకో, పొగాకు రైతులు తీసుకో. ఏ రైతైనా, ఏ పంట అయినా, ఇంక్లూడింగ్ ప్యాడీ, ఇంక్లూడింగ్ మిల్లెట్స్, ఏ దానికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి రెమ్యూనరేషన్, ఆ యొక్క మద్దతు ధర ఈరోజు వస్తూ ఉందా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎక్కడెక్కడైతే ధరలు పడిపోతాయో, ఎక్కడెక్కడైతే రైతులు ఇబ్బందిగా ఉన్నాయో, పంట వస్తుందో దాన్ని ప్రొక్యూర్ చేసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా? మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా? ఈరోజు ఎక్కడ చూసినా టమాటాలు అయితే పండించి రోడ్ల మీద వేసి తొక్కించినారు, మామిడికాయలు అట్లే రోడ్ల మీద తొక్కించినారు. మొన్నైతే మా కడప జిల్లాలో ఉల్లి రైతులు మొత్తం ఉల్లి పంటనంతా తీసుకొని ట్రాక్టర్లు తీసుకుని పోయి వంకల్లో ఎత్తినారు. ఎన్ని వాస్తవాలు కదా లోకేష్? ఎన్ని వాస్తవాలు కదా చంద్రబాబు నాయుడు గారు? ఇన్ని వైఫల్యాలు మీరు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందుల్లో ఉంటాయి.
ఉద్యోగస్తులకేమో ఇంతవరకు మీరు డిఏలు ఇవ్వాల, ఐఆర్ ఇవ్వాల, వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు ఇంతవరకు ఇవ్వాల, వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి కథ లేదు, పిఆర్సీ ఇంతవరకు వేయాల. ఉద్యోగస్తులంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యార్థుల గురించి ఎత్తుకుంటే విద్యార్థులు పడేటువంటి బాధ, మీరు ఫీజు రీయింబర్స్మెంటు కళాశాలలకు డైరెక్ట్గా యాజమాన్యానికి వేస్తామని చెప్పారు. గడిచిన 1.5 సంవత్సరం నుంచి ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ మీరు వేశారా? నేను అడుగుతున్నాను సూటిగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను. మీరేమో డబ్బులేమో ఆ యొక్క ప్రైవేట్ యజమానానికి జమ కట్టరు, వాళ్ళేమో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వరు. మరి విద్యార్థులు పడేటువంటి బాధను ఎవరు తీర్చారు లోకేష్ గారు? మీ యొక్క 4,000 మంది పక్కన పెట్టి నేను ఒక 5 సమస్యలు చెప్తా, ఈ 5 సమస్యలకు పరిష్కారం చెప్పు. నిన్న మా ఊర్లో ఒక అతను నా దగ్గరికి వచ్చినాడు. అన్నా నాకు చిన్న హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందంట, వాళ్ళు లేరంటే ఏముందయ్యా ఆరోగ్యశ్రీ ఉంది కదా, రా వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేస్తాను నువ్వు అంటే, లేదన్నా నేను హాస్పిటల్కి పోయినా, హాస్పిటల్కి పోతే మేము ఆరోగ్యశ్రీ కింద వర్తించదు, 4 లక్షల రూపాయలు డబ్బులు కడితేనే చేస్తామని చెప్పారు అన్నారు. ఒక పెద్ద షాక్. నాకు తెలియదు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనుకున్నా నేను. కానీ డాక్టర్లకు ఆ హాస్పిటల్కి ఫోన్ చేస్తే, లేదు సార్ మాకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం ఇవ్వడం లేదు, మేము ఇంకా ఈ పనులు చేసేటి పూర్తిగా స్టాప్ చేసినాము, ఏ హాస్పిటల్ కూడా మేము చేయము అని చెప్పి ఎత్తిపోయిన తర్వాత ఆ యొక్క రైతు ఎవరైతే ఆ హార్ట్ పేషెంట్ బాగలేకున్నాడో వాళ్ళ బంధువులు వాళ్ళంతా కలిసి వాళ్ళ బంగారాలన్నీ తాకట్టు పెట్టుకోవడానికి ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు నిరుపేదలు ఆ రకంగా పేషెంట్లంతా బాధపడుతూ ఉన్నారు, విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు, రైతులు బాధపడుతూ ఉన్నారు. ఇంతమంది బాధపడితే మీరేమో విదేశాలకు అవార్డులు తెచ్చుకునేదానికి, రివార్డులు తెచ్చుకునేదానికి ఆడపోయి మీరు కాలయాపన చేసి దాన్ని తీసుకొని వచ్చి దానికి పెద్ద కవరింగ్ ఏంటంటే పెట్టుబడులు తీసుకొని వస్తాం. ఏది మీరు పెట్టుబడులు? మీకు ధైర్యం ఉంటే నేను చెప్తాను, మీ పెట్టుబడులు అన్నీ ఎక్స్పోజ్ చేస్తా. మీ ప్రతి ఒక్క పెట్టుబడి వెనకల మీకు కమిషన్ల యొక్క యాస తప్పితే అది చిత్తశుద్ధిగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది, ఈ రాష్ట్రం దానివల్ల బెనిఫిట్ పొందుతుందంటే మీరు ఏం చెప్తే అది చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా దానికి చర్చించడానికి? ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 18 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. 18 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక ప్రశ్నలు, ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రజలు పడేటువంటి ఇబ్బందుల గురించి సాక్ష్యాలతో ఆధారాలతో కూర్చొని చూపించి ప్రెస్ మీట్ పెడితే ఒక్క ప్రెస్ మీట్కైనా ఆయన సంధించినటువంటి ఒక్క క్వశ్చన్కైనా మీరు సమాధానం చెప్పారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్క ప్రశ్నకు ఒక్క ప్రెస్ మీట్ కన్నా మీరు సమాధానం చెప్పారా? చెప్పకపోగా మీ యొక్క పేడ్ ఆర్టిస్ట్నో ఎవరో ఒకరు ఉంటారు, మీ దగ్గర పనులు జరిపించుకునేదానికో లేకుంటే వ్యక్తిగతంగా లాభాలు పడేదానికి ఎవరన్నా కొంతమంది చౌకబారు వ్యక్తులు ఉంటే వాళ్ళతో కూర్చొని రకరకాల స్టేట్మెంట్లు.